చూస్తున్నారు కదా, మనమైతే ఆన్ చేసినాం. ఊబర్ను ర్యాపిడో ఓలా 3 అయితే ఆన్ చేసినాం. గత 10 నిమిషాలు అవుతుంది. ఈ అమీర్పేట్ ప్లేస్లో ఏమవుతుందంటే 9 నుంచి 1000 ఏముంటాయి తెలుసు ఆర్డర్లు. బీభత్సంగా ఉంటాయి, మామూలుగా ఉంటాయి. ఎంత దారుణంగా ఉంటాయి అంటే అంత దారుణంగా ఉంటాయి. ఈ 8 నుంచి 9 వరకు అయితే రావట్లేవు ఆర్డర్స్. అయితే చూస్తున్నా వెయిట్ చేస్తున్నా. కానీ ఒక చిన్న మాట చెప్పుకోవాలనుకున్నా, ఏంటంటే పల్లెలు ఇచ్చిపెట్టి పట్టణంకి వచ్చిన, కానీ మనసు మాత్రం పల్లెల్లో ఉంటుంది. ఎందుకు ఈ హైదరాబాద్ జీవితం ఇంతేనా, నాకు ఒక్కొనికేనా, మీ అందరికి కూడానా అర్థమవుతలే. ఏం చేద్దాం, బతుకుదేరు ఊర్లో లేనప్పుడు బతకనికి హైదరాబాద్ వచ్చినాం. బతకాలి, జీవితం అన్నప్పుడు మిడిల్ క్లాస్ ఇంతే ఉంటుంది. ర్యాపిడోలో రైడ్ పడ్డది, చూద్దాం ఎక్కడ పడ్డదో. యాక్సెప్ట్ చేసేసారు, 3 కిలోమీటర్లే పడ్డది. అయినా కానీ దాన్ని కూడా నమ్మలేసేసారు. చలో ఏదైతే చూద్దాం, వెయిట్ చేద్దాం. ఇప్పటికి 1/2 అవర్ అవుతుంది బ్రో. అమ్మ తోడు నాకు ఏ రోజు బి ఇట్లా కాలేదు. ఎంత దారుణం అంటే, ఎంత ఘోరం అంటే, ఎంతకంటే అక్క ఎడు చూడు. ఇంకా పడతలేదు ఆర్డరు, ఎప్పుడు పడుతుందో ఏమో. వెయిట్ చేసుడు అవుతుంది చాలాసేపు. భగవంతుడా తొందర ఆర్డర్ అయ్యిరా. సరే భగవంతుని అడిగితే ఏమవుతుంది. ఊబర్ కూడా ఆర్డర్ అయ్యిరా. ఈ ర్యాపిడ్ కూడా ఎత్తుండు కానీ ఆర్డరు 3 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు పికప్కి పోవాలట. ఊరిని అంత పోయినాక ఇక మనకేమవుతుంది పటాకాయలు. అప్పటి నుంచి చూస్తుండగా లింగుమని ఒక్క ఆర్డర్ పడ్డది బ్రో. దీనికి ఈ ఆర్డర్ తగ్గట్టు ఇది వర్షం వస్తుంది. ఈ వర్షం కూడా బాగా ఏం గట్టిగా పడతలేదు. నేను ఎటు పోతున్నా నాకు అర్థమవుతలే, స్ట్రైటే పోతున్నా. ఈ వర్షం ఎట్లా అంటే ఇట్లా మన మంచు పడుతుంది చూడు, స్నో లెక్క, ఆ మాదిరిగా పడుతుంది. బాగా గట్టిగా ఏం పడతలేదు. మన ఫోన్కి కవర్ వేద్దాం అనుకుంటే ఆర్డర్ అయితే పడ్డది. కొంచెం ముంగడు పోడుతో వేద్దాం. అమ్మో దారుణంగా పడుతుంది వర్షం, నేను అనుకున్న దానికంటే ఎక్కువ. ఈ చెట్టు కింద ఆగి ముందైతే ఫోన్కి అయితే కవర్ వేసేద్దాం. తర్వాత చిన్న స్పీకర్లకు కూడా వాటర్ పోయిందనుకో. ఇండియా అంటే ఎందుకంత చీప్ అవుతారు తెలుసా. ఇక ఇట్లుంటుంది. కానీ ఎలక్ట్రికల్ వైర్ది, మెయిన్ వైర్లది వర్క్ నడుస్తూనే ఉంది. అయినా కానీ ఇక్కడ సైన్ బోర్డు లేదు అక్కడ, లేకపోతే ఆడ రోడ్డు బ్లాక్ చేయలేరు, ఏం చేయలేరు. ఎట్లయినా చూడు, ఆ ఒక్క పని వల్ల ఇడికెళ్ళి ఇదంతా అయిపోయింది. ఈ రోడ్డు ఆపితే ఇంకో రోడ్డు, వేరే రూట్ పెట్టచ్చు కదా, అట్లుండదు. అరే మనం కూడా మనం మీద గల్లీలోకి వెళ్ళాలి. యాక్చువల్ మనం మీతో మాట్లాడుకుంటే గల్లీ మర్చిపోయినాం. కార్లు ఎట్లా వస్తున్నాయి చూడరు, మామూలుగా అత్తలు. భారత్ టిఫిన్ టెంట్ హౌస్. ఆశ్చర్యం చూసిరా, ఇదే ఇలాంటిది నేను ఎప్పుడు చూడలే. ఇది ఏ ప్లేస్లో ఉంది? వెంకటాపురం క్రాసింగ్ రోడ్డు, సికింద్రాబాద్ అంటే ఏరియాలో ఉంటుంది. చూడురి, ముంగటేమో హనుమాన్ గుడి, వెనకాల చర్చి. హనుమాన్ గుడి ఏమన్నా ఉందా, బయట బజరంగ్ దళ్ మన ఆంజనేయ స్వామి ఎంతో మంచిగా ఉన్నాడు, హైలైట్ కదా, మామూలు లేదు. అబ్బా చూసుడు చూడ షాక్ అయిపోయినా బ్రో. ఏమున్నది తెలుసా ఆంజనేయ స్వామి, కిరాక్ అంటే కిరాకు. వెనక చర్చి ఇంకా బాగుంది. అంటే సరే రెండు మనం మెచ్చుకోవాలి. పంతుల్జీ కొడుతున్న ఫోటో మామూలు లేదు. నేనైతే ఒకటేసారి షాక్ అయిపోయినా, ఏంటి ఇగో మనకైతే ఆఫ్లైన్లో అయితే ఆర్డర్ పడ్డది. ఇది పార్సల్ మొత్తం పికిల్స్ ఇవి. ఇది కనబడుతుంది కదా, ఈ స్టీల్ బ్రిడ్జు. ఇది ఓన్లీ బై వాకింగ్కే మెహదీపట్నంలో అయితే కట్టిరు.
ఓన్లీ వాకింగ్కి, ఇంకా పూర్తి అయితే అయిపోలేదు. ఈ పక్క పొంటి ఈ ఫ్లైఓవర్ ఏమో ఓన్లీ కార్స్ మాత్రమే పోతాయి, అంటే 4 వీల్స్ నుంచి పైదాకా బస్సు పోవు. ఇక్కడికి ఆపేసారు ఇదేంటిది స్టీల్ బ్రిడ్జ్ను. ఆడికెళ్ళి ఒకటి వచ్చింది కానీ ఇంకా జాయింట్ అయితే తీయలేరు, ఎందుకు ఆపారో తెలియదు. నాకు తెలిసి తెలంగాణ ఇది మన ప్రభుత్వం మెయిన్ కదా, టీఆర్ఎస్ ప్రభుత్వం, అందుకే ఇక ఫండ్స్ రిలీజ్ కాలేవేమో ఈ మిడిల్ని ఆపేసారు. భయ్యా ఎయిర్పోర్ట్ పేజ్ చూడుర్రీ, అమ్మా తోడు జై రాజా స్టీల్. ఎక్కడోడు అక్కడ బిజినెస్ మ్యాన్స్ అయితే పబ్లిసిటీ చేసుకునేకి ఏకదమ్ సెట్ చేయించుకున్నారు. వీడు టవర్స్ అని పెట్టుకున్నాడు, ఓడిడు నల్గొండ. మామూలుగా లేదు ఎయిర్పోర్ట్ రోడ్ అయితే. పక్కన పండి చెట్లు, ఇటు చెట్లు, మధ్యలో డివైడర్ల చెట్లు, క్లీన్ రోడ్డు. ఏమాత్రం రాకపోతే బాబాయ్ ఇంత పైకంతో ఎంత నీట్గా చేపిస్తాడు చెప్పురి. మామూలుగా అంటే మామూలుగా లేదు కదా, వివచ్చంగా ఉంది రోడ్ అయితే. రోడ్డు చూస్తుంటే ఆహా, ఇందులో లేనిది ఇంకెందులో ఉందురా, ప్రశాంతత, హ్యాపీనెస్. ఇగో ఏకదమ్ ఉందనుకో, పగిలిపోయింది అనుకో ఇంకో లెవెలు. ఈ రోడ్డుకి నేను ఎప్పుడు రాలేదు, వచ్చినా బట్ ఇట్లా రాలే. బైక్ మీద ఎట్లా వచ్చినట్టే బస్సులో వచ్చేటోండి. ఎంత మంచి వ్యూ అయితే నాకు బస్సులో సరిగ్గా కనవలేదు. ఈ గాడుపు, ఈ చుట్టుపక్కల చెట్లు, ఈ రోడ్డు ఇదంతా క్యాప్చర్ చేయలేకపోయినా. బైక్ మీద వచ్చిన కదా, మస్తు అంటే మస్తు ఉంది, ఏకదమ్ ఉంది. బ్రదర్ ఇక్కడ రింగ్ వచ్చింది, రింగ్ దగ్గర చూడుర్రి. బాబా 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 బా, ఏం డెకరేషను, ఏం డిజైనింగు, ఏం కటింగు, వారే బాబా బాబా, మస్తు అంటే మస్తు ఉన్నది కదా. అరే వా, ఈరోజు భలే వచ్చినాంరా మనం ఎయిర్పోర్ట్కి. మామూలుగా రాలేం కదా. హైలైట్ అంటే హైలైట్ ఆఫ్ ద నేషన్. మనకు ఆ బ్రదర్ వల్ల అయితే వచ్చేసినాం వీడికి. ఆ ముంగట ఇంకేదో డిజైన్ ఉంది బ్రో, మామూలుగా లేదు. కత్తి ఉంది, కత్తి చింపేసింది అనుకో, ఎవ తగ్గేదేలే. బరాబర్ కట్టిర్రు అదేంతో డిజైన్. కానీ ఒకసారి చూడుర్రి, ఏకదమ్ ఉంది, ఏకదమ్ ఫెంటాస్టిక్ బ్రో. మంచి రాళ్ళతోటి డిజైనింగ్ అయితే కట్టేసారు. ఈడ చూడు, ఈడ అదే డిజైన్. నేను రాళ్ళతో అనుకున్నాను, సారీ, బట్ అవి ఇటుకలతోటి పిల్లర్లతోటే పోసిరు. కానీ ఆ పైకి వెళ్ళి డిజైన్ అయితే కొట్టిరు, రాళ్ళతో డిజైన్ అని. ఆహా, ఇంకా మనం పోయే దగ్గర దాకా వచ్చినాం బ్రో. ఏమున్నది రోడ్డు, ఎయిర్పోర్ట్ రోడ్ అయితే ఎంత విశాలంగా, ఎంత ప్రశాంతంగా, ఎంత నీట్గా. ఏడ ఏం లేదు బ్రో. ఏంది సిగ్నల్, గ్రీన్ సిగ్నల్, ఇది ట్రాఫిక్ సిగ్నల్. ఆగ్రాబాయ్ కొట్టు, ఇక 100 కొట్టు ఈ ఏరియాలో. నేను ఆగటోడు రోడ్డు కానీ మామూలుగా లేదు, వివచ్చంగా ఉంది రోడ్ అయితే. ఏడ సిగ్నల్ లేదు. అవి ఈత చెట్లు పెట్టారు బ్రో, ఒక్క చెట్టుకు కూడా కళ్ళు గీయలేరు. గీతే మంచిగా ఉండు, మస్తు ఉంటుండే కదా. ఇప్పుడు ఈ చెట్లకు కానీ గీసినామనుకో, ఒక్కొక్కటి 2 బిందెల అంత కళ్ళు ఇస్తుంది. మామూలుగా అంటే మామూలుగా ఉండదు. ఇగో ఇది హైలైట్ కదా, గుట్టల మీద తాటి చెట్లు చూడు, అంత పైకి దాకా మట్టి పోసి లేపి మరి ఇంకా దాన్ని ఆడ ఈత చెట్లు, తాటి చెట్లు పెంచిరు. మనం పోయే రూట్ ఇదే బ్రదర్లు. ఇక్కడ ర్యాపిడోలు పడుతున్నాయి నాకు తెలిసి, ఇక్కడ పడే కావచ్చు ఏమో. మనమైతే ఆన్ చేసి చూడాలి, తర్వాత పడ్డాయి అనుకో బెటరే. ఒకసారి అయితే ఆన్ చేసి చూద్దాం. పడేనా మన లక్, పడకపోయినా పక్కోడు లక్. ర్యాపిడో అయితే ఆన్ బ్రో. ఇదే అమెజాన్, చూసిరు కదా, ఇదే అమెజాన్లకు ఇవన్నీ ట్రక్కులలో మెటీరియల్స్ వస్తాయి. ఇక్కడ నుంచి అరే మనకు సెక్యూరిటీ గార్డ్ ఏడున్నాడు అయ్యా. ఎంట్రెన్స్ అదే, మెయిన్ ఎంట్రెన్స్ ఆడుంది, బట్ మనం మిస్ అయినట్టున్నాం. బ్యాక్ వెళ్ళాలి ఇప్పుడు. చూద్దాం, ముంగడికి పోయి
ఇక్కడ నుంచి ఏదైనా ఎంట్రన్స్ ఉందా? ఇక్కడ సెక్యూరిటీ గార్డ్కి ఇది ఇచ్చేస్తే మనం పంపిస్తాడట. ఇది చూసిరా, ఈడికి వచ్చి కట్టుకున్నాడు అమెజానోడు. ఇక్కడ నుంచి ఈ ట్రక్కులన్నీ మన ఫ్రిడ్జ్లు, మన బట్టలు, మన చెప్పులు, మనం ఏదంటే అది ప్రవేశం. అరే ఈడ ఎవరికి ఇవ్వాలి? ఈడ ఎవడు ఆపుతాడు మనల్ని? సెక్యూరిటీ గార్డ్ ఒక్కలేడు. हाँ भाई ये दिएगा, गाड़ी उधर रखेगा। पहले ये बाहर गाड़ी लियो आप। हाँ। गाड़ी वो गेट से है, वो या बाजू का यार, या बाजू का वो बांधे ना, बाजू का गेट, इसके बाजू का वो बड़ा वाला। बड़ा वाला। हाँ घुमाएगा। गाड़ी के गेट खुला दिखते कि आ जाते यार? नहीं पूरा बाहर नहीं आया, अंदर नहीं आया ना। गाड़ी वो बाहर रख के अंदर आओ। మనకు ఫస్ట్ పేపర్లు పట్టుకుని రమ్మంటుండు కాక. చూద్దాం ఇలా కథలేంది, ఇలా కార్ఖానలేంది. क्या है बोले? नहीं नहीं मिलेगा इधर। ఏ పార్సలేనా? ये बाइक पे लेके आए थे बोले पार्सल। పికిల్స్ అని చెప్పు. పికిల్స్ टिफिन స్టోర్ పికిల్స్. श्योर पिकल से बोल सकते हो, स्टोर स्टोर लेकिन बाइक पे अलाउ नहीं करेगा। किधर इधर? इधर अलाउ नहीं होगा भाई। लेकिन वो बुक किया, क्या क्या करना का? वो अलाउ नहीं करेगा ना। पहला नहीं, दोबारा भी आ गया मैं. लेकिन बाइक ఈ మొత్తం నానా క్రోమ్లో కూడా భయ్యా ఈడ ఉన్న బిల్డింగ్లు, ఈడున్న అపార్ట్మెంట్లు, ఈడున్న రేట్లు, ఈడున్న బిల్డింగ్లు ఏడుండయి. బీభత్సం అంటే బీభత్సం, దారుణం అంటే దారుణం ఉంటాయి. ఈడ ఒక్కొక్కటి బిల్డింగు, ఒక్కొక్క అపార్ట్మెంట్ ₹1,00,00,000 ఉంటుంది కాస్ట్. ఒక్క అపార్ట్మెంట్లో మనకు ఒక అపార్ట్మెంట్లో ఒక రూమ్ దొరకాలంటే. బిల్డింగ్ చూడుర్రి మామూలుగా ఉండే పిచ్చిలు ఎత్తుంది. ఇక్కడ మొత్తం ఉండేటోళ్ళు రిచ్ కిడ్సే, అందుకే చూడుర్రి షాప్స్, రెస్టారెంట్స్ మొత్తం క్లాసిక్ ఉంటాయి. ఇంకా వీడికి వచ్చి మనము ఒక 100 మన అసంటి వాళ్ళు అయితే జేబుకి చిల్లు పడుతుంది, మామూలు ఉండదు. ఇక్కడ ఇక చినిగిపోతుంది అనుకోరి. ఈ ఏరియాకి వచ్చినప్పుడల్లా నాకు టైప్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది. మీ అమ్మ ఏడికెళ్ళి వస్తున్నాయిరా ఇన్నిగానే డబ్బులు, ఎవడు సంపాదించిండ్రా. వీడు చూడుర్రి ఈ అపార్ట్మెంట్లో వర్క్ చేసి వాళ్ళ ఇళ్ళకి పోయేటోళ్ళు వీళ్ళంతా కూడా ఈ బిల్డింగ్ చూడుర్రి ఏమాత్రం లేదు, మామూలుగా ఏం లేదు. దాదాపు 20-30 ఫీట్లు ఉంటుంది. దీని పక్కన ఇంకోటి చూడుర్రి, ఇది ఒక 50 ఫీట్ల దాకా ఉంటుంది, 50 అంతస్తులు. గాడుపు మామూలు చంపలేదు, మామూలు అంటే మామూలు లేదు. గాడుపు అయితే దారుణంగా ఉంది. మన వెనుక కూడా బిల్డింగ్ అయితే వివత్సం ఉన్నాయి. చూస్తుంటే నాకైతే దుబాయ్ గుర్తుకొస్తుంది. అయ్యా చచ్చిపోవచ్చు. ఈ బిల్డింగ్ చూసి ఒక్కొక్కటి ఎంత మాత్రం లేదు, చిన్న లేవు. ఇవైతే ఇంత ఘోరమా, ఇంత దారుణమా? కనబడ్డాడు. ఎవరు ఉన్నారు కదా? ఉన్నారు. ఓకే. బ్యాగా ఎక్కడ? స్కూల్ సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు, తనకి ఇవ్వండి, తనకు ఫోన్ ఇవ్వండి, మేము మాట్లాడతాం. ఓకే, అక్కడ వెళ్ళి ఫోన్ చేయండి. ఓకే అన్న. సరే అన్న, ఒకవేళ నెంబర్ నా నెంబర్ తీసుకుంటారా? నీ నంబరా? ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చా అన్న? ఇట్లా కాదు, ఇట్లానే బెస్ట్ నీకు. ఇట్లా అంటే మళ్ళీ మొత్తం తిరగాలి. ఇట్లా స్ట్రేట్ వెళ్ళి రైట్ కొట్టేసి చర్చ్ వస్తుంది, స్ట్రేట్ ఇక బెస్ట్ మారట్లేదు. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. ఓకే అక్క. స్కూల్ ఇచ్చిర్రు బాబోయ్, హైలైట్ అంటే హైలైట్. ఊబర్ని ఎట్లా వాడుకుంటారో చూసిర్రా. అమ్మ తోడు
మామూలు లేదు. ఏ కుక్కరాజా హాయ్ హవర్ యూ. మామూలుగా అంటే మామూలుగా లేదు కదా. బ్యాగ్ కూడా పంపిస్తారు. అట్లుంటుంది హైదరాబాద్లో. వాళ్ళ పనులు వాళ్ళవి, వాళ్ళ బ్రతుకులు వాళ్ళవి. బిజీ 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 బిజీ. ఏం చేస్తావు చెప్పు, సాగించాలి అట్లా బ్రతుకుని. चाचा ये ले लो, फ़ोन करेगा उसको. अरे तो मालूम होना ना, ये ले ले तो मैं ले ले को ले लो, लेकिन उसको फ़ोन करेगा, बात करो, वो पूछेगा. ऐसा ही था. ओके हाँ? हाँ मैं तो समझ गया. అరే కాల్ నై జా రే జీ. సో ఫ్రెండ్స్, ఇవాళ అయితే 11 hours అయితే కంటిన్యూగా వర్క్ అయితే చేసినాం. ఇలా ఊబర్లో అయితే 6 hours చేసినాం. మిగతా 2 hours అయితే నాకు ఆఫ్లైన్లో అయితే ఒకటి పడ్డది. ఆఫ్లైన్ పికిల్ స్టోర్ నుంచి రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ దగ్గర దాకా. రాజీవ్ దగ్గర ఎయిర్పోర్ట్ దగ్గర ఏంటిదన్న అంటే అమెజాన్ స్టోర్ ఉంటుందన్నమాట. మనకి ఇప్పుడు ఆన్లైన్లో బుక్ చేస్తే మనకి ఎక్కడి నుంచి ప్రోడక్ట్ వస్తుందో అక్కడికి నేను పోయి ఇచ్చొచ్చిన. అక్కడి నుంచి అక్కడ నుంచి మళ్ళీ గచ్చిబౌలి. అక్కడ నుంచి ఒక కస్టమర్ ఎక్కిడు ర్యాపిడోలోనే, ఆఫ్లైన్ అది. అక్కడ నుంచి 100 వచ్చిన. అక్కడ నుంచి మళ్ళీ గచ్చిబౌలికి నానక్రంగూడకి వచ్చినాం. నానక్రంగూడ నుంచి మళ్ళీ గచ్చిబౌలికి వచ్చినాం. గచ్చిబౌలి నుంచి అమీర్పేటకి అయితే ఊబర్లోనే ఎక్కువ పడ్డాయి. ఒక ర్యాపిడోలోనే మనకు అక్కడ నుంచి ఎక్కడ గచ్చిబౌలి ఇది గుర్తుకు రావట్లేదు. ఎయిర్పోర్ట్ బయట అవుట్స్కట్ నుంచి అక్కడ నుంచి అయితే పడ్డది. అక్కడ నుంచి పడ్డ తర్వాత అటు ఎందుకు చూసిన అంటే అక్కడ అబ్బాయి అమ్మాయి ఉన్నారన్నమాట. ఇప్పుడేసరి చచ్చిపోయారు. పానం కిల్క్మన్నది అది ముచ్చట. ఈరోజు నా ఎర్నింగ్స్ వచ్చేసి 1500 బ్రో. ఈరోజు నేను ఊబర్లో బెస్ట్, ర్యాపిడోలో ఊబర్లో బైక్ ట్యాక్సీలో బెస్ట్ ఎర్నింగ్ అంటే ఈరోజు ద బెస్ట్ అంటే బెస్ట్. మంచిగా అనిపించింది. ఇట్లా రోజు పడుతుందా బ్రో అంటే చెప్పలేం. ఒకరోజు ప్రతిరోజు ఒకలాగా ఉండదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అంటిల్ దెన్ గుడ్ బాయ్. రోడ్ మీద ఉన్నా, సరిగా సౌండ్ ఏం పడతలే, లైటింగ్ లేదు. అక్కడ కపుల్స్ అయితే కూర్చున్నారు, ముచ్చట పెడుతురు. మజా కరో భయ్ లైఫ్.